నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని ముందుగా ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లాలో 1,50,00,000 విలువైన 600 సెల్ ఫోన్ల రికవరీ పోగొట్టుకున్న బాధితులకు అందజేస్తామన్న ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు ఖండించిన మంత్రి అంబటి రాంబాబు లోకేష్ విడుదల చేసిన వీడియో ఫేక్ అంటూ స్పష్టం 10th ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తయ్యాయన్న కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో పోలీసుల మాక్ ఆపరేషన్ కౌంటింగ్ రోజున అల్లర్లను కట్టడి చేయడంపై పోలీసులకు అవగాహన నెల్లూరు జిల్లాలో సుమారు 1,50,00,000 రూపాయల విలువ చేసే 600 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను మొబైల్ హంట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలియజేశారు ఇప్పటి వరకు 6 విడతల్లో 5,85,00,000 రూపాయలు విలువ చేసే 2,320 ఫోన్లను రికవరీ చేశామన్నారు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ లో మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తే ఫోన్లు రికవరీ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు మన జిల్లాలో ఎవరైనా మొబైల్ పోగొట్టినప్పుడు వాళ్ళ మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఐఎంఈఐ ప్లస్ వాళ్ళ ఫోన్ నంబర్ తో మనము ట్రాక్ చేసి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ హస్ బీన్ రన్నింగ్ లాస్ట్ 1 year సో ఈ రోజు కూడా మన ఐటీ కోర్ టీమ్ మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో 600 మొబైల్ ఫోన్స్ దాదాపు వర్త్ ఆల్మోస్ట్ 1.2 crores మనము రికవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఎవరు పోగొట్టున్నారో బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము సో మన నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి మన మనవి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మొబైల్ హంట్ ఏముందో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ సో ఇప్పుడు ఎస్పెషలీ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఆల్మోస్ట్ 15,000, 25,000 వరకు కూడా ఉంది సో ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ లాస్ ఆల్సో పోగొట్టుకున్నప్పుడు సో ఎవరైనా ఇట్లాంటి మొబైల్ మిస్సింగ్ అయినప్పుడు దయచేసి మన మొబైల్ హంట్ అప్లికేషన్ వాడండి కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ కొంత ఇన్ అ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం డెఫినెట్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినట్టు వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉండాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు పిన్నెల్లి నిజంగానే తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందని ఈసీ వీడియో రిలీజ్ చేయకుండా లోకేష్ కు వీడియో ఎలా వచ్చింది అన్నారు లోకేష్ రిలీజ్ చేసిన వీడియోపై ఈసీ చర్యలు తీసుకోవడం ఏంటని అన్నారు ఆ వీడియో ఎంతవరకు నిజమైనదో తేల్చాలన్నారు పోలింగ్ బూత్ బయటే వైసీపీ మద్దతుదారులను టీడీపీ కార్యకర్తలు దాడులతో భయపెట్టారని ఇదే అంశంపై పిన్నెల్లి ఫిర్యాదు చేశారని కానీ ఏ ఒక్కరూ కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదన్నారు వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగిందన్నారు తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలోనూ బూత్ క్యాప్చరింగ్ చేసి తెలుగుదేశం వాళ్లు ఓట్లేసుకున్నారని ఆరోపించారు పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి ప్రధానంగా పలనాడులో అంటే మా జిల్లాలో చాలా ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగాయి ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరగనటువంటి విధంగా ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు కలెక్టర్ని మార్చారు ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు ఏదో కొంత జరిగింది ప్రాథమికంగా తప్పు జరిగిందనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు బూత్ క్యాప్చరింగ్ జరిగింది తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది ఫోన్లు చేయడం జరిగింది కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా ఇది ఎలక్షన్ కమిషన్
హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, దానిలో ఏ విధమైన తప్పిదము లేదు. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. అదే బూత్లో నేను మనవి చేస్తున్నాను. ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే అంతకుముందు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అదే పోలింగ్ బూత్లో ఎంత దారుణంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి, బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు. బట్ నో బడీ ఈజ్ కేరింగ్ దట్. ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి? వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఇది కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి? చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఆ వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు, దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం లేదు. అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటి అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా? నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరకు రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేరం ఎవరు చేసినా వారిని చట్టం చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు. నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం. నిజంగా నేరం జరిగిన వారి మీద శిక్షించుకోకుండా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ప్రజాస్వామ్యంలో ఆందోళన చెందుతున్నాం. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్ని ఎలక్షన్ కమిషన్ బయట పెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఒక చోట కాదు, మేము అనేక చోట్ల కంప్లైంట్ చేశాం. అవన్నింటిని కూడా బయట పెట్టే మార్గం చూడండి. ఎలక్షన్ కమిషన్ ఎస్ దీనిలో తప్పు జరగలేదు, దిస్ ఇస్ ద వీడియో అని చెప్పండి. ది ఎలక్షన్ కమిషన్ అథారిటీగా రిలీజ్ చేయాలి తప్ప ఎలక్షన్ కమిషన్ పేరు మీద నేను దొంగతనంగా తీసుకునో లేకపోతే నేను దాన్ని ఫేక్ చేసో లేదు లోకేష్ మీదో లేకపోతే చంద్రబాబు మీదో నేను రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? వాట్ ఇస్ ద ఎవిడెన్స్? అది కంక్లూజివ్ ఎవిడెన్స్ కాదు, అది పవిత్రమైన ఎవిడెన్స్ అంతకంటే కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సరైనటువంటి విచారణా మార్గాన్ని ఎన్నుకోవాలని కోరుతున్నాను. ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 7,915 మంది విద్యార్థులు హాజరు కానుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులను ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాలకు రాకూడదని తెలియజేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఎటువంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులతో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ ఆర్జే డానియల్ రాజ్, ఏసీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న కూడా మనకి 90 ఉంటే 9H అలా వచ్చినప్పుడు ఓఎంఆర్లోనే కనెక్షన్ చేసి అలాగే వదిలేశారండి. అంతేగాని ఓఎంఆర్ మార్చలేదు, మార్చి బఫర్ ఓఎంఆర్ ఇవ్వలేదు.
సెకండ్ లాంగ్వేజ్ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ ఏదైనా మార్పు వచ్చినప్పుడు కంపల్సరీ బఫర్ ఓఎంఆర్ మార్చాలండి. అలా కాకుండా అదే ఓఎంఆర్లో కరెక్షన్ చేసి పంపేస్తారు. అదే ఓఎంఆర్లో కరెక్షన్ చేస్తే అది ఏది తీసుకుంటుందండి, పాత ఏది ఉందో అదే స్కాన్ చేసి తీసుకుంటుంది. అంతేగాని మీరు మనకి కాజులూరు తర్వాత తాళరి వాళ్ళు కూడా లోకల్ వేసాం సెంటర్లో కాకినాడలో. కాబట్టి దగ్గర వచ్చిన ఎన్ఆర్ని చూసుకొని ఏ స్కూల్ పిల్లలకి రావాల్సి వస్తున్న ప్రైవేట్ వాళ్ళు ఆ హెచ్ఎస్ ఫోన్ చేసి చెప్పండి మా పలానా సెంటర్ ఇక్కడ ఉందని చెప్పేసి. ఎందుకంటే కొన్ని టౌన్లో సెంటర్స్ పిల్లలు తెలియదు, పల్లెటూరుకి వస్తారు కాబట్టి దానికి ఎస్కార్తో వచ్చే విధంగా చూసే విధంగా హెచ్ఎం చెప్పండి. వీలైతే లోపలికి ఉండే సెంటర్ దానికి ఎదురు కొన్ని సందుల్లో ఉంటాయి సెంటర్స్. మనకి అడ్రస్ మనం మార్క్ చేసి ఇంతకుముందు రెగ్యులర్ ఎగ్జామినేషన్కి ఎట్లా పెట్టాము, వీల్ చివర్లు ఎట్లా పెట్టాము, వెయిట్ ఎగ్జామినేషన్ సెంటర్ చెప్పి అట్లా పెట్టండి. ఒక చిన్న ఫ్లెక్స్ ఇచ్చి అప్పుడు ఈజీగా వాళ్ళకి అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మండల ఏర్పాటు రాసిన ఎగ్జామ్స్ ఒకసారి డౌన్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అప్పుడు దాన్ని అదుపులోకి వస్తున్నాం. అది 2 పాయింట్లు గుర్తుపెట్టాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒక వర్గం మీడియా నిందలు వేస్తుందని గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎం వీడియోను మాత్రమే చూపుతున్నారని, అంతకు 2 గంటల ముందు ఏం జరిగిందో కూడా వీడియోలు విడుదల చేయాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతకుముందు వీడియోలు కూడా విడుదల చేయాలని ఆయన కోరారు. ఒకటే వీడియోను ఎందుకు బయటకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. పిన్నెల్లిని కావాలనే టార్గెట్ చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేశారన్నారు. అనేక గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని తాము ఆరోపిస్తున్నా ఎందుకు రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వడం లేదని కాసు మహేష్ రెడ్డి ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. రిగ్గింగ్ జరిగిందని తాము చెబుతుంటే ఆ వీడియోలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. పిన్నెల్లి తప్పు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు. మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈ రోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి తుమురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఉప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఘటన ఏదైతే ఈవీఎం ఇరగ్గొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా, అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది. మాకు ప్రూవ్ చేయండి. మేము ఈ రోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి, లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా, మాకు జనానికి చెప్పాలి కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా. అది కానప్పుడు ఇంక ఈ తతంగమంతా ఎందుకు, ఈ కెమెరాలు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.